నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కురసాంపేట గ్రామంలో మంచినీరు వాటర్ ట్యాంకును పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పోలవరం మొరమళ్ల ప్రభుత్వ పాఠశాల నందు క్షత్రియ యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ఉపకరణాలు పంపిణీ చేశారు. పోలవరం మొరమళ్ల ప్రభుత్వ పాఠశాల నందు క్షత్రియ యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఎగ్జామ్ ప్యాడ్, కంపాస్ బాక్స్ మరియు పెన్లను ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని క్షత్రియ యూత్ ఫెడరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సాగిరాజు, సూరిబాబురాజు, కాకర్లపూడి రాజేష్, జంపన బాబు, గంజ సుధాకర్, నంబూరి సీతారామరాజు, బొంతు ప్రసాద్ మరియు నాయకులు తదితరులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కురసాంపేట గ్రామం వద్ద ఉన్న మంచినీటి చెరువు ఒకప్పుడు కురసాంపేట గ్రామ ప్రజల దప్పికను తీర్చేది. అలాంటి చెరువు నేడు అస్తవ్యస్తంగా తయారైందన్నారు. చెరువుకు ఇరువైపులా చెత్త వేయటం, చెరువు చుట్టూ మొక్కలు పేరుకుపోవటం, చెరువుల్లో నీరు పసరుగా మారి కలుషితమైపోయి దోమలు పెరిగి నీళ్లు దుర్వాసన వస్తున్నాయని గ్రామస్తులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు వివరించడంతో చెరువుకు ఇరువైపులా చెత్తను జంగిల్ క్లియరెన్స్ను యానాం ఓల్డేజ్ హోమ్ సిబ్బందిచే శుభ్రం చేయించారు. చెరువులోని నీటిని మొత్తం బయటకు తోడించే విధంగా ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చేశారు. మా కురసాంపేట చెరువుని మా గురువుగారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్లీన్ చేయించడం జరిగేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు మంచి పరిస్థితులు లేక హెచ్ఆర్ఏ స్కీమ్ వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సరిగ్గా క్లీన్ చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్క ఇంటి మహిళ కూడా డస్ట్ ఎక్కడ వేసుకోవాలో తెలియక చెరువులో వేసేయడం జరుగుతుంది. దీనివల్ల నీరంతా కూడా పసరపడిపోయి పసరపాములు చుట్టూ జల్లి పెరిగిపోయి దోమలు వచ్చేసి మొత్తం ప్రజలు కూడా చాలా జ్వరాలతోటి ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నాం. మేమైతే ఎవరికి చెప్పాలో కూడా తెలుస్తలేదు. ఈ పరిపాలనలోని మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నాం.
మొన్న మా గురువు గారు అయిన మల్లాడి కృష్ణారావు గారు కురసంపేట విజిట్ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మా గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి మా గ్రామ సమస్యలన్నీ కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఆయన ఈ చెరువు చుట్టూ జంగిలంతా చూసి ఈ కురసంపేట ప్రజల పడే ఇబ్బందులు ఆయన దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయన స్పందించి ఈ రోజున ఓల్డేజ్ హోమ్ ఒక 50 మంది సిబ్బందితో ఈ రోజున మా చెరువు అంతా కూడా ప్రస్తుతానికి ట్రిప్గా ఈ డస్ట్ అంతా క్లియర్ చేసి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిప్గా జేసీబీలు పెట్టి చుట్టింపులు ఉన్న జంగిల్నంతా కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది. కానీ ఈ ప్రజలు ఎవరైతే మనకి మంచి చేస్తున్నారో ఆ ప్రజానాయకుడిని మర్చిపోయి మనం తప్పుడు అడుగులు వేయడం వల్ల మన ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవడం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేసుకుని మన ఆరోగ్యాలు, మన కుటుంబాలు కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజున ఈ విధంగా మా కురసంపేట అంతా కూడా క్లియర్ చేయిస్తున్న మల్లాడి కృష్ణారావు గారికి మా కురసంపేట పెద్దల తరపున, మహిళల తరపున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నామని మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, ఐపోలవరం, ఎదుర్లంక, జీఎంసీ బాలయోగి వారధిపై రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తుల మృతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, ఐపోలవరం మండలం, ఎదుర్లంక, జీఎంసీ బాలయోగి వారధిపై రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 యువకుల మృతి. మృతులు తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన వేళ్ల వీరేంద్ర, ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివగా గుర్తింపు. యానాం వైపు నుంచి ముమ్మిడివరం వైపు వస్తూ ఉండగా చోటు చేసుకున్న ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లో మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవులో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు హాజరై మాట్లాడారు. 2029 ఎన్నికల్లో పార్టీ అధిక మెజారిటీతో గెలవటం ఖాయమని, ఇప్పుడే కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ప్రజల్లో వచ్చేసిందని, పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పిస్తామని కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది. మరొక ప్రత్యేక అధికారిగా విచ్చేసిన తాళ్లరేవు జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ మనందరి సమిష్టి కృషితో పార్టీని 2029లో పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ రెడ్డి సతీష్, వైస్ ఎంపీపీలు కొప్పనాతి నాగరాజు, దూలిపూడి బాబీ, వైఎస్ఆర్సీపీ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పందిరిపల్లి రాజేష్, ఎంపీటీసీలు రత్నకుమారి, కిరణ్ కుమార్, సంధ్యారాణి, ముత్యాలు, గుత్తుల శ్రీను, సర్పంచ్లు నూకరాజు, ముద్దన ప్రసాద్, పంపన రామకృష్ణ, అనిశెట్టి శ్రీనివాసరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకన్న, మల్లాడి శ్రీను, దవులూరి శ్రీరామ్మూర్తి, పెయ్యల కొండ, మల్లాడి శ్రీను, కట్ట దుర్గారావు, రెడ్డి నాగు, ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, కొక్కిరిగడ్డ లోకేష్, విత్తనాల రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కురసంపేట గ్రామంలో మంచినీరు వాటర్ ట్యాంకును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. గత కొంతకాలంగా మోటార్లు పనిచేయకపోవడంతో సుభద్రానగర్, కురసంపేట గ్రామస్తులకు మంచినీళ్లు రావటం లేదని, వాటర్ ట్యాంకు చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి వస్తున్న గాలికి ఎగిరి త్రాగునీటిలో పట్టడం వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయని మహిళలు, గ్రామ ప్రజలు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు వివరించారు. దీంతో నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి ట్యాంకును పరిశీలించి మోటార్లను త్వరలోనే బాగు చేయించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వచ్చే పీసీ తాగునీటిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని పీడబ్ల్యూడీ అధికారులకి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి సూచించారు. సప్లై సార్ ఇందులో ఉన్న వాటర్ మళ్ళీ పైపులు వెళ్ళడానికి ఉందా పైకి మళ్ళీ
మన ఇందులోకి అరగంట సేపు లైన్ వాటర్ పడితే గొడవ పెడితే క్లీన్ చేయాలి. మొత్తం వీడియో కూడా వాటర్ తీసుకెళ్ళి అంత తల్లి வேலூர் பண்ணிங்கன்னு சொல்லி சொன்னாங்க. ரொம்ப ஸ்மெல் வருது. இப்போ இந்த ஜங்கிள் கிளியரன்ஸுக்குன்னா அந்த ட்ரீஸ் கட் பண்ண முடியல. அதை கட் பண்ணால் வந்து 2 days ஆகும்னு சொல்கிறாரு. 2 days அப்புறம் வந்துடும்னு சொல்கிறாரு. 2 daysக்கு அப்புறம் அந்த ட்ரீஸ் கட் பண்ண மாதிரி அதே மாதிரி கொத்தன்பேட்டை வாட்டர் ஒர்க்ஸ் பக்கத்தில் ஒரு நியர்லி 10 trees இருக்குது. அந்த 10 treesக்கு அந்த டிஸ்டர்பன்ஸ் எல்லாம் ஒதுக்கி இந்த ட்ரிங்கிங் வாட்டரில் மிக்ஸ் ஆகுது. அந்த ட்ரீஸ் கூட கட் பண்ண டே டுமாரோ கட் பண்ணுறேன் சொல்லிட்டு அந்த டிடிக்கு ஒரு லெட்டர் போட்டு ஆல்ரெடி డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలమ్మ చెరువు గట్టున గల దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రధాన రహదారిపై వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు యువత సమస్యలపై అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పొన్నాడ సతీష్ అన్న గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీలు బడుగు బలహీన వర్గాలకి ఎంతో దగ్గరైన పథకాలు మరి కొన్ని కారణాల వల్ల మరి ఏ కారణమో తెలియదు కానీ మరి కొన్ని కారణాల వల్ల మళ్ళీ మన ప్రభుత్వం మరి రాకపోవడం జరిగింది. మరి చాలా దురదృష్టం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మరి శ్రేణులందరూ కూడా మరి మొక్కవని ధైర్యంతో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఈ టైంలోనే మన పార్టీని మన కార్యకర్తలందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ మళ్ళీ రేపు రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో ఆవిర్భావ 15వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభ్యులుగా ఏదైతే ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో అనేక ఒడిదుడుకులు చూసాం. సుమారు 15 సంవత్సరాల క్రితం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆయన ఏ రకంగా ఈ పార్టీని స్థాపించారనేది మనందరికీ తెలుసు. అనేక కష్టాలు అనేక ఒడిదుడుకులు చూసి ప్రతిపక్షం కూడా చూసి అధికారంలోకి రావడం జరిగింది. అద్భుతమైన పరిపాలన అంశాం. అది అందరూ పేదవాళ్ళందరూ ఎవరిని అడిగినా సరే చెప్తారు. కానీ
పోలవరం మండల వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి. పోలవరం మండల వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి. కేసునకుర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా ధన్యవాదములు. మరి ఈ జెండా ఎగరవేయడం మన పార్టీ సీనియర్ నాయకులు కాశీ మాజీ సభ్యులు కాశీ ప్రదర్శన గారిని ఎగరవేసిందిగా కోరుతున్నాను. ఇది ఇక్కడ ఇది రాకుండా ఇది కిందకి వచ్చేది మూడు ఉండాలి దీనికి అది పైకి వెళ్తుందండి అది పైకి పైకి వెళ్ళేలాగా ఎట్లా అక్కడే లాగాలి ఇంకా అది ముడేయండి. ముమ్మిడివరంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిల్డింగ్ల నిర్మాణం కొరకు ప్రస్తుతమున్న జూనియర్ కళాశాల ప్రాంగణంలో గల 3.20 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయిస్తూ జీవో 84 జారీ చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలియజేశారు. గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలు విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ఆయన స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టిలో పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ ఉత్తర్వులు వెలువడటంతో త్వరలో డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చెయ్యేరు గున్నేపల్లిలో కొలువై ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారిని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, ఆయన సతీమణి సత్యవాణి బుధవారం దర్శించుకున్నారు. చెయ్యేరు గున్నేపల్లిలో కొలువై ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారిని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, ఆయన సతీమణి సత్యవేణి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, పలువురు నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో మొబైల్ ఫోన్ రికవరీ కార్యక్రమాన్ని డీఎస్పీ రఘువీర్ నిర్వహించారు. మొబైల్ రికవరీ డ్రైవ్లో సుమారు 5 లక్షల విలువైన 52 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ రఘువీర్ తెలిపారు. మండపేట టౌన్, మండపేట రూరల్, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో రికవరీ అయిన మొబైల్స్ను బాధితులకు డీఎస్పీ రఘువీర్ అందజేశారు. మొబైల్ పోతే బాధితులు అలసత్వం వహించకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపేట సిఐ దొరరాజు, రామచంద్రాపురం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు నాగేశ్వరరావు, సురేష్, జానీబాషా తదితర ఎస్ఐలు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లోని అన్ని స్టేషన్లలో గల పరిధిలో గల మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వారం క్రితం మేము
మొబైల్ ఫోన్స్ రికవరీ డ్రైవ్గా పెట్టుకొని ఎవరెవరైతే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ రిసీవ్ అయిందో వాళ్ళ వివరాలు సేకరించి ఆ మొబైల్ ఫోన్స్ని మేము ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే యూసేజ్లో ఉందో ఆ యూసేజ్లో ఉన్న మొబైల్స్ని ట్రాక్ చేసి ట్రేసబిలిటీ ఎంతవరకు ఉందో చూసి ట్రేసబిలిటీ అవైలబుల్ ఉన్న వాటిని మాత్రం మేము రికవర్ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా ఒక 53 మొబైల్స్ వరకు ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో అంటే రామచంద్రపురం సర్కిల్, మండపేట రూరల్ సర్కిల్, మండపేట టౌన్లో గల బాధితులకి ఈరోజు అందజేయడం జరిగింది. ఇంకా ఒక 40-50 మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సింది ఉంది. అది వేరే రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉండడం వల్ల వాటి రికవరీ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈలోపు వచ్చినంత వరకు ఇచ్చేద్దామని చెప్పి 53 మొబైల్స్ రికవర్ చేయడం జరిగిందండి. ఇది రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహాయ సహకారాలతో జరిగిందండి. వాళ్ళ ఎస్ఐ గారు, సిబ్బంది కూడా అందరూ ఈ డ్రైవ్లో పాల్గొని ఆ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడానికి సహాయం చేశారు. అసలు టోటల్ ప్రాపర్టీ ఎంత ఉంటుందండి? ప్రాపర్టీ విలువ ఎంత ఉంటుంది సార్? దాని విలువ ఈ యొక్క 52 ఫోన్స్ సుమారుగా మొబైల్ ఫోన్ ఇప్పుడు 10,000 తక్కువ లేదు కాబట్టి విలువ మేము కట్టలేదు, కానీ సుమారుగా 5 లక్షల వరకు ఉంటుంది. ఫోన్ పోతే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము వివరాలు తీసుకొని బిల్లు లేదంటే ఆ బాక్స్ తీసుకొని ఈ రెండిట్లో ఏదున్నా కూడా ఫోన్ కొన్నప్పుడు బాక్స్ ఇస్తారు కదా, బాక్స్ కానీ బిల్లు కానీ రెండిట్లో ఏదున్నా కూడా మేము సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసి దాని నుంచి ట్రేసబిలిటీ అవుతుందా లేదా మాకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఆ పోయిన ఫోన్లో ఎవరైనా వేరే సిమ్ వేస్తే మాకు స్టేషన్కి అలర్ట్ వస్తుంది. అలానే బాధితులకు కూడా ఒక అలర్ట్ వస్తుంది. ఏదైతే ఆల్టర్నేటివ్ నెంబర్ ఇస్తారో ఆ ఆల్టర్నేటివ్ నెంబర్కి అలర్ట్ రావడంతో మేము వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి రికవర్ చేయడం జరుగుతుందండి. సో మొబైల్ ఫోన్ పోతే అది ఇంకా రాదు, పోలీసులకి దగ్గరికి వెళ్ళినా లాభం లేదు అనే ధ్యాసలో ఉండకుండా వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే అది మేము రిపోర్ట్ చేసి రికవర్ చేయగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రసాంపేట గ్రామంలో మంచినీరు వాటర్ ట్యాంకును పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.